సుందరీకరణలో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే కుదిరాల ప్రేమసాగరరావు మెయిన్ రోడ్ పర్యటించారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో ఎమ్మెల్యే ప్రేమసాగరరావు కలిసి పర్యటించారు. అక్రమ కట్టడాలు కూల్చివేయాలని ఆదేశించారు. అలాగే కాంప్లెక్స్ కింద సెల్లార్లని పార్కింగ్ కోసం మాత్రమే వినియోగించాలని సూచించారు. కూరగాయల మార్కెట్లో రోడ్డు పక్కన ఇటీవల వేసిన టేరాలు తొలగించాలన్నారు. పట్టణాభివృద్ధి సుందరీకరణలో భాగంగా నిర్ణయం తీసుకున్నాను తప్ప ఎవరిపై వ్యక్తిగత కోపాలు లేవన్నారు ఎమ్మెల్యే ప్రేమసాగరరావు తెలిపారు. ట్రాఫిక్ వచ్చే కస్టమర్లకు ఇబ్బంది అవుతుందని ఉద్దేశంతో ఈ పార్కింగ్ ప్లేస్ ఎక్కడెక్కడన్నాయి ఎవరెవరైతే రోడ్డు మీదకి వచ్చిందో వాటిని దృష్టి పెట్టుకుని చూసుకుని అందరినీ ఏదో మేము కావాలని చేయడం లేదు. మంచిర్యాల పట్టణం బాగుపడాలి, పట్టణం ముందుకు పోవాలంటే ఇవన్నీ కావాలి. దానికి వ్యాపారస్తులను కూడా ఇన్వాల్వ్ చేసినాం. వాళ్ళందరితో సహకారంతో కలెక్టర్ గారు, వ్యాపారస్తులు, మున్సిపాలిటీలు, ట్రాఫిక్ వాళ్ళు అందరం వచ్చినాక అందరం కలిసి చేసేది ఒక్కటే ఈ పట్టణాన్ని బాగు చేసే ఉద్దేశం. దానికి సంబంధించిన పని ఏమి ఉన్నాయో సరే ఎక్కడెక్కడైతే ఉన్నాయో కొందరు నష్టం జరిగిన లాభం జరిగిన చేసి ఒక లక్ష్యం దూరం పెట్టుకుంటే ఆ లక్ష్యం దృష్టిలో పోతుంది తప్పితే ఇక్కడ చిన్నోడు పెద్దోడు చిన్నోళ్ళకి ఎక్కడైతే నష్టం జరుగుతుందో ఈ 9 మందికి చెప్పినా వాళ్ళు వేరే దగ్గర అప్రమేట్ చేస్తున్నాం. ఆ టైం ప్రకారం మిగతా వాళ్ళు ఎవరైతే ఇంట్లో తీసేయాలి పండ్ల కూడా వాళ్ళ బీజ వాళ్ళు ఇబ్బంది పెట్టు తీసిన ఒక రోడ్డు పెడుతున్నాం. ఆ పక్క రోడ్లో మొత్తం పండ్లలో ఏంటంటే ఎక్కడ ఒక్కటే కాడ అనుకోండి ఇవాళ గిరాకీ ఇబ్బంది కాదు ఆడిపోయి చేసుకుని అట్లా పెడుతున్నాం. అదేవిధంగా ఇంకో లైన్ రోడ్డు దాంట్లో మిగతా పనులు కొందరు పూల పనులు పెట్టిండ్రు, కొందరు ఈ టోస్ట్ పనులు అవి ఉన్నాయి. అలా ఎవరు గదిగోళ్ళు ఇబ్బంది పెడతాం ఇంకో పక్క పెట్టినాం. సో దట్ ఏంటంటే ఈ రోడ్ ఏమిటి ట్రాఫిక్ ఎక్కడ కష్టం ఇక ఈ రోడ్డు కస్టమర్లు రావాలంటే భయపడతారు, బండి ఎక్కడ పెట్టుకునే పరిస్థితి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. దానికి అధికారులు అంతా కూడా అందరిని తీసుకొచ్చాను. అందరూ చూస్తే మా అందరి పరిస్థితి తెలుస్తుంది తీసుకొచ్చాను. అది చూడండి ఎట్లు ఇది చూడండి అక్కడికి ఆ ఫోటో తీరు షాప్ పెట్టి షాప్ ప్రొజెక్షన్ దాని బట్టి ఇది పెట్టి ఏం చెప్తారు చెప్పండి. రోడ్ లెక్క ఉంటుంది డైరెక్ట్ ఇటువంటి అన్ని ఎక్కడెక్కడైతే సెల్లాలు ఉన్నాయో షాప్ వాళ్ళు క్లియర్గా చెప్తారు. ముందడి తీసేస్తున్నారు, తీసేసి షాప్ వాళ్ళు క్లియర్గా వాళ్ళ బండ్ల పార్కింగ్ సెల్లాలో పెట్టుకోవాల్సి. దాని ముంగట సెట్ బ్యాక్ ఏదైతే వాళ్ళు వదిలిపెట్టారు బిల్డింగ్ 6 ఫీట్లు వదిలిపెడతాం. ఎక్కడెక్కడైతే లేవు ఇక్కడ లేని కాడ సెల్లాలు ఇంకా 6 ఫీట్లు వదిలిపెడతాం. 6 ఫీట్లలో వాళ్ళ షాప్ బండ్లు పెట్టుకోవాలి. రోడ్డు మీద వాళ్ళ బండ్లు పెట్టే అవకాశం. రోడ్డు మీద ఇప్పుడు మార్క్ చేసి వాళ్ళ కస్టమర్ వస్తే దానికోసం 10-20 సంవత్సరాలు ముందు తీసుకుపోవాలంటే 30 సంవత్సరాలు ముందుకు పోవాలంటే ఇవన్నీ చేయాలి. లేకపోతే ఇది మా హైదరాబాద్ చార్మినార్ ఓల్డ్ సిటీ ఇది ఓల్డ్ సిటీ అవుతుంది.